వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మీకు భిన్నాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒక 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో సులభమైన క్వశ్చన్స్ ఉండొచ్చు, హార్డ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, మీడియం క్వశ్చన్స్ ఉండొచ్చు. సో మీకు ఆ 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు మీకు చాలా ఉపయోగపడతాయి. ఏ ఎగ్జామ్లో అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఏ ఎగ్జామ్స్లో అయినా, టెట్టే కాదు, ఏ ఎగ్జామ్స్లో అయినా భిన్నాలకు సంబంధించిన క్వశ్చన్స్ 2-3 ఖచ్చితంగా వస్తాయి. సో మరి చూద్దాం, మరి భిన్నాలకు సంబంధించిన క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏముందనేది క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్? క్రింది భిన్నాల్లో ఏది అతి పెద్దది అంటుండు. మనకు 4 ఇచ్చిండు. 4 ఇచ్చినప్పుడు మరి ఏది అతిపెద్ద భిన్నము అన్నప్పుడు మరి మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? టూ ఫ్రాక్షన్స్ కంపేర్ చేసుకోవచ్చు, లేదా అన్ని ఫ్రాక్షన్స్ కంపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మనం టూ ఫ్రాక్షన్స్ ఒకసారి కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ 5/8 13/16 ఫస్ట్ లాస్ట్ కంపేర్ చేస్తున్నాను. నేను 5/8 13/16 కంపేర్ చేస్తున్నా. సింపుల్, ఏం లేదు. ఈ రెండు ఎందుకు తీసుకున్నా అంటే హారాలు చూసుకుంటే 16కు ఇది 8 కారణాంకం కాబట్టి తీసుకున్నా, నేను కంపేర్ చేస్తున్నా. సో 8 కూడా 16 కావాలంటే ఈ 8ని దేనితో గుణించాలి? 2తో గుణించాలి. కాబట్టి 5ని కూడా గుణిస్తాం మనం అప్పుడు. అంటే ఈ భిన్నాన్ని 2తో గుణిస్తున్నాం మనం. 2/2 ఇది 13/16. సో 10/16 ఇది, అంటే ఇది 13/16, అంటే ఇదే ఎక్కువ ఉంది, అంటే ఇది కాదు ఇప్పుడు. సో 3/4 చూద్దాం. 3/4 13/16 చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 4 కూడా 16 కావాలంటే ఏం చేస్తాం మనం? 4 జా, అంటే దీన్ని 4తో మల్టిప్లై చేస్తాం. 4/4 ఇది 13/16. 4/4 అంటే 12/16, ఇది 13/16, అంటే ఇదే ఎక్కువ ఉంది దీనికంటే కూడా. కాబట్టి ఇది కూడా కాదు. 3/4 చేసినాం ఒకసారి, ఇది కూడా కాదు. ఇది చూద్దాం ఇప్పుడు. 7/12 13/16 చూస్తే ఇక్కడ మనకు ఇది కారణాంకం కాదు, 12 అనేది కారణాంకం కాదు. కాబట్టి వీటికి మనం ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? 48 వస్తుంది. అంటే 16 3 జా 48, 12 4 జా 48. 48 అనేది వీటికి ఎల్సిఎం, 12కు 16కు. సో 7/12 48 రావాలంటే 12ను దేంతో 4తో మల్టిప్లై చేస్తాం. 4/4 13/16 ఇంటూ 3/3 28/48 39/48. సో ఇది ఎక్కువ వచ్చింది. సో ఇది కూడా కాదు. 13/16 ఇస్ ద రైట్ ఆన్సర్. సో కంపేర్ చేసుకుంటే ఇట్లా కంపేర్ చేసుకోవచ్చు. లేకపోతే డెసిమల్స్లో రాసుకున్న మళ్ళీ డెసిమల్స్ సేమ్ వస్తే ఇంకో డెసిమల్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రాక్షన్స్లో ఇట్లా ఆల్రెడీ డినామినేటర్స్ వాటి యొక్క హారాలు కారణాంకాలుగా ఇచ్చింది కాబట్టి వాడు ఇచ్చిన దాంట్లో ఈజీగా సులభంగా చేసుకొని ఏదైతే డిఫరెంట్ ఉంటుందో వాటికి ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. చూద్దాం, ఇక్కడ చూడండి. ఒక వ్యక్తి తన ఆదాయంలో 1/3 వంతు ఆహారం కోసం, 1/4 వంతు అద్దె కోసం ఖర్చు చేసి మిగిలిన డబ్బును ఆదా చేస్తాడు. అతను ఆదా చేసే ఆదాయం యొక్క భిన్నం ఎంత అని అడిగాడు. ఏ మ్యాన్ స్పెండ్స్ 1/3 ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ ఫుడ్, 1/4 ఆన్ రెంట్ అండ్ సేవ్స్ ద రెస్ట్. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ హిస్ ఇన్కమ్ డస్ ఈ సేవ్? అంటే ఆహారం కోసం ఎంత 1/3 ఆదా చేస్తుండు, అద్దె కోసం 1/4 ఆదా చేస్తుండు, మిగిలింది అతను ఆదాయంలో ఆహారం కోసం ఖర్చు పెడుతుండు, 1/4 రెంట్ కోసం ఖర్చు పెట్టు, మిగిలిన దాన్ని ఆదా చేస్తుండు. సరే, మరి మిగిలింది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటి కోసం ఎంత ఖర్చు పెడుతుండంటే రెండింటిని యాడ్ చేస్తాం మనం. ఫ్రాక్షన్స్ ఇక్కడ డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము? ఫ్రాక్షన్స్ అడిషన్స్లో ఎల్సిఎం తీయాల్సిందే ఖచ్చితంగా. 3 4 మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే ఎల్సిఎం రాకపోతే రెండింటిని మల్టిప్లై చేసి వేసుకోండి. 3 × 4, ఈ 4 ఇక్కడ వస్తుంది, 4 × 1 ప్లస్ 3 ఇక్కడ వస్తుంది, 3 × 1. సో 4 + 3/12 7/12, అంటే 7/12 అనేది ఆహారం కోసం అద్దె కోసం ఖర్చు పెడుతుండు. మరి మిగిలింది ఎంత? ఇక్కడ ఆల్రెడీ డినామినేటర్ 12 ఉంది కాబట్టి 12 నుంచి 7 సబ్ట్రాక్షన్ చేస్తే 5/12 మిగిలింది అన్నట్టు.
5/12 ఇస్ ద ఆన్సర్. మిగిలింది అంటే ఈక్వల్ కావాలి, 1కి ఈక్వల్ కావాలి మొత్తం. తన ఆదాయం మొత్తం 1కి ఈక్వల్ కావాలి ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు. సో 7/12 ఖర్చు పెడుతుండు, 5/12 ఆదా చేస్తుండు. రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ మనకు 1 వచ్చేస్తుంది. సో 5/12 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ 3/5 అనే భిన్నం x/75కి సమానం అయితే x విలువ ఎంత? సింపుల్, ఇక్కడ ఏం లేదు. 3/5 ఈజ్ ఈక్వల్ టు x/75కి సమానం అయితే x విలువ ఎంత అంటుండు. సో ఇక్కడ 3/5 అనేది సూక్ష్మ రూపంలో ఇచ్చిండు, ఇది మామూలు ఫ్రాక్షన్ ఇచ్చిండు మనకు. 75 కావాలి, 575 కావాలంటే ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి? 15 టైమ్స్. సో 15 టైమ్స్ న్యూమరేటర్ను డినామినేటర్ను మల్టిప్లై, ఫ్రాక్షన్ ఎప్పుడైనా న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి, వాల్యూ మారదు. 15 3 45/75 ఈజ్ ఈక్వల్ టు x/75. ఇప్పుడు ఫ్రాక్షన్స్ డినామినేటర్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి న్యూమరేటర్స్ మనం ఈక్వల్ చేయొచ్చు. ఎక్స్ వాల్యూ ఎంత? 45. ఎక్స్ ఎంత ఉండాలి? ఆ భిన్నానికి అది సమానం అయితే ఎక్స్ 45 ఉండాలి. సింపుల్ క్వశ్చన్సే ఉన్నాయి కొన్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా టఫ్ క్వశ్చన్ ఉంది. ఏ వాటర్ డ్రమ్ ఈజ్ 2/3 ఫుల్ if 5 liters of water are added. The drum becomes completely full. What is the total capacity of the drum? చూడండి, ఇక్కడ ఒక డ్రమ్లో 2/3 వంతు నీరు నిండి ఉంది. దానికి మరో 50 లీటర్లు నీటిని కలిపితే ఆ డ్రమ్ము పూర్తిగా నిండుతుంది. అయితే ఆ డ్రమ్ము మొత్తం సామర్థ్యం ఎంత? ఇక్కడ మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్గా మనం జనరల్గా ఒకసారి ఆలోచన చేస్తే 2/3 నీరు ఆల్రెడీ ఉంది, దానికి ఇంకెంత, ఎన్ని లీటర్లు? 50 లీటర్స్ యాడ్ చేస్తే మొత్తం ఫుల్ అవుతుంది. అంటే 2/3 నిండింది కాబట్టి ఇంకెంత మిగిలింది? నిండాల్సింది ఎంత ఉంది? 2/3 అంటే ఇంకా 1/3 ఉంది అన్నట్టు, అంతే కదా. మొత్తం యాడ్ చేస్తే 1 వస్తుంది మనకు. 3 - 2 చేయాలి, హారంలోంచి లవాన్ని తీసేస్తే ఎంత వస్తుందో? 1/3. మళ్ళీ హారం అదే రాసుకుంటాం. సో 1/3 మిగిలి ఉంది. 1/3లకు ఎన్ని లీటర్లు నీరు పడుతుంది? 50 లీటర్లు. ఇట్లా ఇక్కడ ఎన్ని 1/3లు వస్తాయి? 1/3లు 3 వస్తాయి. అంటే ఈ 2 భాగాలు ఆల్రెడీ నిండింది, ఒక భాగం కోసం ఎంత? 50 లీటర్లు. మరి 3 భాగాలకు ఎన్ని? 150. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. 1/3 1/3 1/3 అంటే ఆ డ్రమ్మును 3 భాగాలు చేసినాం, 2 భాగాలు ఆల్రెడీ నిండింది. ఎందుకు 3 భాగాలు చేసినాం? హారం 3 ఉంది కాబట్టి 3 భాగాలు చేస్తాం. ఆల్రెడీ ఇంకొక భాగం, మిగిలిన భాగం 50 లీటర్లు అంటుండే, అది కూడా 1/3. మిగిలిన 1/3లు కూడా 50 50 అయితే 150 ఈజ్ ద ఆన్సర్. 4కు సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. క్రింది సమీకరణాన్ని సూక్ష్మీకరించండి అంటుండు. ఏమిచ్చిండు అక్కడ? 2 1/2 ఇచ్చిండు, 2 1/2 ప్లస్ 3 1/4, 3 1/4 మైనస్ 1 1/8 ఇచ్చిండు. ఇక్కడ మీరు పూర్ణాంకాలు సపరేట్ రాసుకోవచ్చు. 2 + 3 - 1 రాసేసి, ఇక్కడ చూడండి 1/2, ఫ్రాక్షన్స్ కూడా సపరేట్ రాదు, 1/4 - 1/8. ఇది 5 - 1 4 అవుతుంది. 4 ఎంత వస్తుంది? ఇక్కడ ఎల్సిఎం ఎంత మనకు? 2 టేబుల్ 8 వస్తుంది, 4 టేబుల్ 8 వస్తుంది కాబట్టి ఎల్సిఎం 8. సో 2 టేబుల్ 8 ఎప్పుడు వస్తుంది? 4 టైమ్స్ వస్తుంది. 4 ప్లస్ 4 టేబుల్ వస్తుంది 2 టైమ్స్, 2 - 1 అంటే 4 5/8. 4 5/8 ఎక్కడుంది మరి మనకు? ఫిఫ్త్ ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 4 5/8 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లా ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు పూర్ణ సంఖ్యలకు పూర్ణ సంఖ్యలు క్యాలిక్యులేషన్ చేసుకుంటే అడిషన్ సబ్ట్రాక్షన్స్ ఉంటాయి, భిన్నాలకు భిన్నాలు సబ్ట్రాక్షన్ చేసుకుంటే మళ్ళీ మనకు మిశ్రమ భిన్నం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. 0.45 బార్ అన్నట్టు, ఇది 45 బార్. దీని దశాంశ భిన్న రూపం ఏంటి అంటుండు. ఇక్కడ మనం ఫస్ట్ ఈ రకంగా ఇచ్చినప్పుడు 45 బార్ ఇస్తే ఏం చేస్తాం మనం? దీన్ని డైరెక్ట్గా ఆ నెంబర్ ఎంత ఉందో అంత రాసేసుకుంటాం. 45 రాసేసుకున్న తర్వాత ఇప్పుడు బార్ లేని సంఖ్యలు ఏమైనా ఉన్నాయా ఇందులో? ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఏం లేవు, సంఖ్య మొత్తం రాసినాము 45, బార్ లేని సంఖ్యలు ఏం లేవు, సబ్ట్రాక్షన్ చేయాలి. కానీ ఏం లేవు కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు. బై
ఎన్నిటికి బార్ ఉంది? అన్ని 9లు వేసుకోవాలి. బార్ లేని వస్తే అన్ని జీరోలు పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ బార్ లేనివి ఏం లేవు మనకు. అన్ని 2 బార్ ఉన్నాయి. 999, 99. ఈ ఆన్సర్ ఇక్కడ లేదు మనకు. లేదు కాబట్టి దాని సింప్లిఫికేషన్ ఏదో ఉంటుంది. ఎంత సింప్లిఫికేషన్? 9 5 జా 9 టేబుల్ వస్తుంది. 9 5 జా 9 11 జా. సో 5/11. 5/11 ఎక్కడుంది? సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకు ఇట్లా బార్ ఉన్నది ఏదైనా ఇచ్చింది అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ 4.7 బార్ ఉంది అనుకోండి. దీన్ని ఏం రాస్తాం మనం? 47 డైరెక్ట్ రాసేస్తాం. ఇక్కడ బార్ ఉన్న సంఖ్య 7 ఉంది. బార్ లేనిది 4 ఉంది కాబట్టి ఆ 4ను సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 43. సో 43 వచ్చింది మనకు. 43 వచ్చినప్పుడు మరి 43 అనేది న్యూమరేటర్ అవుతుంది. మరి డినామినేటర్ ఏమవుతుంది? డినామినేటర్ రాసేటప్పుడు డెసిమల్ పాయింట్కు రైట్ సైడ్ ఉన్న వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తాము. రైట్ సైడ్ ఉన్న మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో రైట్ సైడ్ ఉన్నాయి కన్సిడర్ చేస్తాం. రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఒకటి దానికి బార్ ఉంది కాబట్టి 9 పెట్టేస్తాం. అంతే, 43/9. ఒకవేళ ఇక్కడ ఇంకేమైనా బార్ లేని సంఖ్య ఇంకేదైనా వస్తే అప్పుడు దానికి బదులు 0 పెట్టుకుంటాం. సో అట్లా ఇవి ఫస్ట్ వీడియోలో మీకు నెంబర్ సిస్టమ్ చెప్పేటప్పుడు నెంబర్ సిస్టంలో బార్ ఉన్న సంఖ్యల గురించి డిఫరెంట్ టైప్స్, అన్ని టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో కూడా అక్కడ ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అది కనిపిస్తుంది. చూడండి, స్టార్టింగ్లో ఉన్న వీడియోస్ చూడండి. ఇక్కడ 7th క్వశ్చన్, ఏ బాయ్ రీడ్స్ 3/4 ద బుక్ ఆన్ ద ఫస్ట్ డే, ద 4/5 ఆఫ్ ది రిమైండర్ ఆన్ ద సెకండ్ డే. ఇఫ్ there are exactly 30 pages left unread. How many pages did the book contain in total? ఒక బాలుడు ఒక పుస్తకంలో 3/8 వంతు మొదటి రోజు చదివిండు. మిగిలిన దానిలో 4/5 వంతు రెండవ రోజు చదివిండు. ఇంకా 30 పేజీలు చదవాల్సి ఉంటే ఆ పుస్తకంలోని మొత్తం పేజీల సంఖ్య ఎంత? చూడండి, ఇక్కడ డే వన్లో స్టూడెంట్ 3/8 చదివేసిండు. నెక్స్ట్ డే 2కి వచ్చేసరికి మిగిలిన దాంట్లో అంటుండు, ఇందులో కాదు. 3/8 చదివిండు. ఎంత మిగిలింది? మరి మిగిలింది ఎంత? రిమైనింగ్ ఎంత? 3/8 అంటే 5/8 మిగిలింది. అంతే కదా. మొత్తం చేస్తే మళ్ళీ 1 రావాలి. 3/8 ఆల్రెడీ చదివిండు. మిగిలింది ఎంత? ఎన్ని పేజెస్ మిగిలినాయి? 5/8 వంతు పేజెస్ మిగిలినాయి. 5/8లో ఎంత చదివిండు? 4/5 చదివిండు. అంటే 4/5 వంతు చదివిండు ఇందులో. అంటే ఇంటూ 4/5 చేయాలి. ఓకే, 4 1 జా 4 2 జా 5 1 జా 5 1 అంటే హాఫ్. మిగిలిన దాంట్లో హాఫ్ చదివిండు అతను. మిగిలిన దాంట్లో హాఫ్ చదివిండు. ఇంకా ఎన్ని పేజీలు మిగిలినాయి? మరి మనకు ఎన్ని పేజీలు మిగిలినాయి? 30 పేజీలు మిగిలినాయి. ఎన్ని పేజీలు మిగిలినాయి? 30 పేజీలు మిగిలినాయి. సో ఓకే, చూద్దాం. ఇక్కడ అందులో హాఫ్ చదివిండు. హాఫ్ చదివినప్పుడు ఇప్పుడు మరి మొత్తం ఎంత చదివినట్టు? 3/8 ప్లస్ 1/2 ఎంత వస్తుంది చూద్దాం. ఇది 8 ఇస్ ద ఎల్సిఎం వస్తుంది మనకు. 3 అట్లనే ఉంటుంది. ప్లస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 8 ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్. 4తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 4 7/8 చదివిండు. 7/8 చదివిండు మొత్తం పేజెస్. మరి ఇంకెన్ని మిగిలినాయి? 1/8 మిగిలినాయి పేజెస్. 1/8 పేజెస్ ఎన్ని? 30. 1/8 పేజెస్ ఎన్ని? 30. మరి మనకు ఎన్ని 1/8లు ఉంటాయి? 8/8లో 8 1/8లు ఉంటాయి. మొత్తం 8/8 కదా. ఒక 1/8 ఇక్కడ వచ్చింది. ఇంకా 7/8 ఉన్నాయి. ఇంకా 7/8 ఉన్నాయి. అంటే ఇవి 1/8 పేజీలో 30. 7/8లో 7 ఇంటూ 30 అంటే 210 వస్తుంది. 210 ప్లస్ 30 240. అర్థమైంది అనుకుంటే ఇక్కడ. అంటే 8 పేజెస్ మొత్తం. ఇక్కడ 8 పేజెస్ కాదు, 7/8 చదివిన పార్టు, 1/8 చదవని పార్టు. ఈ 1/8లో ఎన్ని వస్తాయి మనకు? 8 వస్తాయి. 1/8 1/8 అన్ని 8 వస్తాయి మనకు. 1/8 1/8 1 2 3 4 5 6 1/8 1/8. ఇందులో ఇవన్నీ చదివేసిండు ఇక్కడ వరకు. ఇది చదవలేదు. ఇది చదవంది ఎన్ని ఉంది? 30 ఉంది. మరి ఇవి కూడా ఎన్ని ఉంటాయి? ఒక 1/8 అన్ని 30 ఉంటాయి. ఎన్ని ఉన్నాయి 30లు? 8 ఉన్నాయి. 8 ఇంటూ 30
240 పేజెస్. అతను మొత్తం బుక్లో ఉన్న పేజెస్ 240. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 8లో 3 1/3లో మొత్తం ఎన్ని 1/6లు ఉన్నాయి? 3 1/3లో ఎన్ని 1/6లు ఉన్నాయి అంటుండు. 3 1/3 అనేది మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ అపక్రమ భిన్నం. మిశ్రమ భిన్నంలోకి వస్తే 3 × 3 ఈ రెండు మల్టిప్లై చేసి న్యూమరేటర్ యాడ్ చేస్తాం. అంటే 9 + 1/3 10/3. ఇందులో 1/6లు ఎన్ని ఉంటాయి? 10/3లో 1/6లు ఎన్ని ఉంటాయి అంటుండు. 10/3లో 1/6లు ఎన్ని అంటుండు. చూడండి, ఇట్లా అర్థం కానప్పుడు మనం ఏం చేస్తామంటే 8లో 2లు ఎన్ని అని అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? 2 + 2 + 2 + 2 చేస్తాం, లేదా 8/2 చేస్తాం సింపుల్గా. 8/2 చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తాయి. ఎన్ని 2లు ఉన్నాయి? 4 2s ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా అదే చేయాలి మనం. 10/3 డివైడెడ్ బై 1/6. 2 ఫ్రాక్షన్స్ డివిజన్ మనకి సింపుల్ 10/3 ఇంటూ పెట్టుకోవాలి. ఫ్రాక్షన్ డివిజన్కు రీప్లేస్లో ఇంటూ పెట్టి సెకండ్ ఫ్రాక్షన్ మనం రెసిప్రోకల్ రాయాలి. 6/1. 3 1 జా 3 2 జా 10 2 జా 20. ఎన్ని ఉంటాయి? 10/3లో 1/6 ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి. 10/3లో 1/6లు ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి. ఎట్లా తెలిసింది మనకు కరెక్ట్గానే కాదా? 20 1/6లు అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 20/6 వస్తుంది. 20 1/6లు అన్ని యాడ్ చేస్తే 20/6 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 2 10 జా 2 3 జా క్యాన్సర్ 10/3 అన్నట్టు. సో ఇక్కడ 20 ఆన్సర్. మనకి ఏం లేదు, మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ను ఎన్ని భాగాలు కావాలంటే దాంతో డివిజన్ చేస్తే మనకు ఎన్ని భాగాలు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ అదే చేసినాం మనం. 10/3 డివైడెడ్ బై 1/6 చేసినాం. ఫ్రాక్షన్ డివిజన్స్లో డివిజన్కు రీప్లేస్లో మల్టిప్లికేషన్ పెట్టినప్పుడు సెకండ్ ఫ్రాక్షన్ ఆటోమేటిక్గా రెసిప్రోకల్ రాయాలి మనం. సో 20 1/6లు ఉంటాయి 3 1/3లో. రెండు సంఖ్యల లబ్దం 14/15. వాటిలో ఒక సంఖ్య 2/3 అయితే రెండవ సంఖ్య ఏది? ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 14/15. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 2/3, ఫైండ్ అదర్ నెంబర్. సింపుల్ ఇది. మనకు అదర్ నెంబర్ ఏదైతుందో, రెండో రిమైనింగ్ నెంబర్ ఏదైతుందో అది x అనుకుంటాం. x ఇంటూ నెంబర్ ఇచ్చిన 2/3 ఈజ్ ఈక్వల్ టు 14/15. అంతే. వాటి లబ్దం ఇచ్చిండు కదా, లబ్దం 14/15 ఇచ్చిండు. ఇప్పుడు 2/3ని మనం రైట్ కన్వర్ట్ చేస్తే 14/15 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఇంటూ ఇక్కడ ఇంటూ ఉంది భిన్నం, రైట్ సైడ్లో కూడా ఇంటూ రాయాలంటే దాని రెసిప్రోకల్ రాస్తాం. 3/2. 2 1 జా 2 7 జా 3 1 జా 3 5 జా అంటే 7/5. 7/5 ఎక్కడుంది మనకు? ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ, the sum of a positive fraction and its reciprocal is 25/12. Which of the following is that fraction? ఒక ధన భిన్నం మరియు దాని గుణాకార విలోమాల మొత్తం 25/12. అయితే ఆ భిన్నం క్రింది వాటిలో ఏది అంటుంది. భిన్నం ఏందో మనకు తెలియదు. భిన్నం లవహారాల గురించి కూడా రిలేషన్ ఇయ్యలే. రెండు సమానమా, రెండు ఎంత ఎక్కువ ఉంది తక్కువ ఉంది అదేమి ఇయ్యలే. కాబట్టి మనం భిన్నం x/y తీసుకోవాలి. లవం x తీసుకున్నాం, హారం y తీసుకున్నాం. ఓకే. ఒక ధన భిన్నం మరియు దాని గుణాకార విలోమం. దీని గుణాకార విలోమం ఏమవుతుంది? రెసిప్రోకల్ అంటే y/x. దీనికి గుణాకార విలోమం ఏమవుతుంది? గుణాకార విలోమం y/x. రెండింటిని ఏం చేయమంటాడు? మొత్తం చేయమంటాడు. x/y ప్లస్ y/x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిన? 25/12 ఇచ్చి. మనం ఇందాక ఎల్సిఎం తీసుకున్నాం కదా, రెండింటిని మల్టిప్లై చేసేయాలి. అంటే xy రాసిన, నేను yx బదులు xy రాసిన. ఈ x ఇక్కడ వచ్చి మల్టిప్లై చేస్తుంది, x² అవుతుంది. ఈ y ఇక్కడ వచ్చి మల్టిప్లై చేస్తుంది, y² అవుతుంది. 25/12 వస్తుంది. సో ఇక్కడ మనకి ఈక్వేషన్, పెద్ద ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ సొల్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కాకుండా ఇక్కడ మనం సింపుల్గా
25 రావాలంటే మనం ఎక్స్ ఎంత ఉండాలి, వై ఎంత ఉండాలి అనేది ఒకసారి సింపుల్గా చూసుకున్నట్లయితే ఎక్స్ 3 ఉందనుకోండి. అంటే ఎప్పుడు 12 ఎప్పుడైతే ఇది ఎక్స్ 3 వై 4 ఉంటే 12 అవుతుంది. ఎక్స్ 3 వై 4 ఉంటే 12 అవుతుంది. ఇక్కడ 2 6 ఉన్న 12 అవుతుంది. మీకు డౌట్ రావచ్చు. 2 6 ఉన్న 12, 2 6 జా 12, 1 12 ఉన్న 12 అవుతుంది. సో మరి ఇప్పుడు ఇందులో ఏది తీసుకోవాలి? 3 4 ఎందుకు చెప్తున్నాను? ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అవుతుంది. 25 ఇచ్చిండు, వర్గ సంఖ్య ఇచ్చిండు ఇక్కడ. మనం పైథాగరస్ ట్రిప్లెట్స్ కూడా నేర్చుకున్నాం. 3 4 5 పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే ఈ రెండింటి యొక్క వర్గంలో మొత్తం ఈ వర్గానికి సమానం. ఇది 25 ఇచ్చింది ఇక్కడ కాబట్టి ఇది 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఎంత అయితే 25 అవుతుంది. అంటే ఎక్స్ 3 ఉండాలి, వై 4 ఉండాలి. ఎక్స్ 3 వై 4 రాసినాం అనుకోండి. ఎక్స్ 3 వై 4 ఉండొచ్చు, లేదా వై 4 వై 3 ఎక్స్ 4 ఏదైనా రైట్ ఆన్సర్. మనం ఫ్రాక్షన్ ఏమనుకున్నాం? ఎక్స్ బై వై అనుకున్నాం. ఎక్స్ ఎంత వచ్చింది? 3/4. 3/4 ఉన్న ఆన్సర్ రైటే, 4/3 ఉన్న ఆన్సర్ రైటే. కానీ రెండు ఇవ్వడు ఇక్కడ, ఏదో ఒకటి వేసాడు. 3/4 ఇచ్చిండు కాబట్టి 3/4 ఇస్ ద రైట్ ఆన్సర్. 4/3 ఉండదు, ఎందుకంటే 2 రైట్ వస్తాయి అక్కడ. 4/3 కూడా రైటే ఇక్కడ, ఎందుకంటే ఎక్స్ 3 కావాలి ఎందుకు, వై 3i ఎక్స్ 4 కావచ్చు కదా, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ బి ఆన్సర్ ఇస్ ద 3/4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ కేస్ 3/4 లేకుండా ఉంటే 4/3 ఉంటే 4/3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ భిన్నం ఏది ఎట్టు రాసినా కరెక్టే. చూడండి క్వశ్చన్ నెంబర్ 11. అరేంజ్ ద ఫ్రాక్షన్స్ 3/5, 4/7 అండ్ 5/9 ఇన్ అసెండింగ్ ఆర్డర్ అనండి. 3/5, 4/7 అండ్ 5/9 భిన్నాలను ఆరోహణ క్రమంలో అమర్చగా వచ్చే సరైన క్రమం ఏది? ఆరోహణ క్రమంలో అమర్చగా వచ్చే సరైన క్రమం ఏది అని అంటారు. సో ఇక్కడ చూడండి, ఆరోహణ క్రమం అంటే 3/5 ఇచ్చినటువంటి భిన్నాలు 4/7, 5/9. ఆరోహణ క్రమం అన్నప్పుడు మనం ఎనీ టూ ఒకసారి కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసుకున్నాం అనుకోండి, సింపుల్ కొద్దిగా క్యాలిక్యులేషన్ స్పీడప్ అయితే సరిపోతుంది. ఇక్కడ రెండు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వీటి ఎల్సిఎం వేరే నెంబర్ మల్టిప్లికేషన్ వస్తుంది. 7 ఇక్కడ మల్టిప్లై చేయాలి, 7 ఇక్కడ మల్టిప్లై చేస్తే 21/7 5 జా 35. సింపుల్గా రాసుకోవడం డైరెక్ట్. 5 4 జా 20/35. ఏది ఎక్కువ ఉంది? 3/5 ఎక్కువ ఉంది. రైట్, ఓకే, 3/5 ఎక్కువ ఉంది. మరి ఈ రెండు ఒకసారి చూద్దాం. మనం ఈ రెండు చూద్దాం. 4/7 చూద్దాం, 5/9 చూద్దాం. ఈ రెండిట్లలో 3/5 వచ్చింది. ఈ 9 ఇక్కడ మల్టిప్లై 36/63, 7 ఇక్కడ 35/63. ఏది ఎక్కువ వచ్చింది? 36/4/7 ఎక్కువ వచ్చింది దీనికంటే. దీనికంటే ఇది ఎక్కువ వచ్చింది కాబట్టి అసెండింగ్ ఆర్డర్ తెలిసిపోయింది ఇప్పుడు మనకి ఈజీగా. 5/9 ఫస్ట్ వస్తుంది, ఆ స్మాల్ టు బిగ్. 4/7 తర్వాత వస్తుంది, 3/5 తర్వాత వస్తుంది. ఎక్కడుంది అది? మనకు బి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్యాల్కులేషన్స్ కొద్దిగా స్పీడప్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కంపేర్ చేసుకోవాలి ఫ్రాక్షన్స్. సింపుల్, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ 40 స్టూడెంట్స్, 3/5 ఆర్ గర్ల్స్, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ అని అన్నాడు. ఒక 40 మంది విద్యార్థి తరగతిలో 3/5 వంతు బాలికలు ఉన్నారు. ఆ తరగతిలో బాలుర సంఖ్య ఎంత అన్నాడు. బాలికలు ఎంతమంది? 3/5. మరి బాలురు ఎంతమంది ఉంటారు? ఇందాక చెప్పుకున్నాం మనం 2/5 ఉంటారు. ఎన్నో వంతు ఉంటారు? 2/5. ఎందుకంటే మళ్ళీ 2 యాడ్ చేస్తే 5/5 1 వస్తుంది. బాలికలు 3/5 ఉంటే బాలురు 2/5 ఉంటారు. 2/5 మొత్తం సంఖ్య ఎంత? 40. 40 ఇంటూ 2/5. 5 1 జా 5 8 16. సో 16 ఎక్కడ ఉంది? బి ఇస్ ద రైట్ ఆన్సర్. రిమైనింగ్ 24 ఇస్ ద గర్ల్స్. ఇంకా చూడండి 13th క్వశ్చన్లో, if the numerator of a fraction is increased by 20% and its denominator is decreased by 10%, the new fraction becomes 16/21. What is the original fraction? ఒక భిన్నంలోని లవాన్ని 20% పెంచి హారాన్ని 10% తగ్గిస్తే ఆ భిన్నం 16/21గా
మారుతుంది. అయితే అసలు భిన్నం ఏది అంటుండు. అంటే లవం తెలియదు మనకు, హారం తెలియదు కాబట్టి లవాన్ని ఎక్స్ అనుకుందాం, హారం వై అనుకుందాం. యాక్చువల్ భిన్నం అయితే మనకు ఎక్స్ బై వై అవుతుంది. యాక్చువల్ భిన్నం ఏమవుతుంది? ఎక్స్ బై వై. అయితే ఇప్పుడు ఈ 16/21 ఏంది? ఎక్స్‌ను మనం 20% పెంచుతున్నాం. ఎక్స్‌ని ఎంత పెంచుతున్నాం? 20% పెంచుతున్నాం. ఎక్స్‌ను 20% పెంచాలంటే ఎంతొస్తది? మనం ఇందాక ఎక్స్‌ను పెంచినప్పుడు 100కు 20 పెంచాలి కదా! ఎక్స్‌లో ఎన్ని వందలు ఉన్నాయో తెలవదు కాబట్టి 120 అంటే పెంచాలి మనం. 120x/100. 120x/100 అంతే. ఎక్స్‌ను 20% పెంచితే మొత్తం ఎంత అయితది? 120x/100 అయితది. అంటే 100కు 20% పెంచుతున్నాం. 20 పెంచుతున్నాం. ఎంతకు? 100కు కాబట్టి 120x/100. మరి y ఏమైతది? వైకి ఎంత తగ్గిస్తాం? 10 తగ్గిస్తున్నాం కాబట్టి 90y/100. రెండిటి భిన్నం రాయండి ఒకసారి. 120x/100/90y/100 ఈజ్ ఈక్వల్ టు 16/21. 100 100 క్యాన్సల్. 120x/90y that is equal to 16/21. 0 0 cancel. 2 4 4 3 ja 4 3 4 ja 3 3 ja అంటే 4/3 is equal to 16/21. 4/3 is equal to 16/21. ఇప్పుడు 4/3 is equal to 16/21 కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి మనకు? భిన్నం తగ్గిస్తే 16/21 కావాలంటే ఇక్కడ ఏమొస్తుంది మరి మనకు? ఇక్కడ 4 వస్తుంది. ఇది 16/21 కావాలి, ఈక్వల్ కావాలి. ఈక్వల్ కావాలంటే మరి మనకి ఇక్కడ ఎంత మల్టిప్లై చేయాలి? 4 మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎంత చేయాలి? 7 చేయాలి. సో మరి మనకు ఆ భిన్నం ఎంత ఉండాలి మనకు? 4/7 ఉండాలి. 4/7 ఎక్కడుంది అది? 13/4/7. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 16/21 కావాలి. అది ఇంక్రీజ్ చేసినప్పుడు 16/21 కావాలి. 16/21 కావాలన్నప్పుడు మనకు కావాల్సిన భిన్నం ఏంది? 4/7. 4/3 వచ్చింది. కానీ కావాల్సిన భిన్నం ఏంది మనకు? అసలు భిన్నం ఏంది? 4/7 కావాలి. సో 4/7 16/21కి ఈక్వల్ అవుతుంది. 4/7 మల్టిప్లై చేస్తే. సో రైట్ ఆన్సర్ ఇస్ ద 4/7. ఇక్కడ చూడండి. ఎవాల్యుయేట్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/2. ఫ్రాక్షన్స్లో ఎక్కడ చిన్న స్మాల్ మిస్టేక్ చేసినా మనకు ఆన్సర్ రాదు. సో చూడండి ఇక్కడ మనకు క్రింది దాని విలువ కనుగొనండి అని అంటూ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/2 ఇది మన క్వశ్చన్. సో ఇక్కడ ఎంత వస్తుంది? ఫస్ట్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/2 మనకు ఆన్సర్ ఏమొస్తుంది? బై 1 రాస్తాం మనం. 2 LCM 2 1 2 జ 2 2 1 జ 2 ప్లస్ 1 2 1 1 1 జ 1 3/2 వస్తుంది. సో ఇక్కడ 3/2 కాబట్టి 3/2 రాసేస్తే 1/3/2. ఇక్కడ మీరు ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఏ అనేది లవం అనుకోండి, B/C హారం అనుకోండి. హారంలో భిన్నం వస్తే లవాన్ని A/1 రాసుకొని ఇంటూ హారంలో వచ్చిన భిన్నాన్ని రెసిప్రోకల్ రాసుకుంటాం. C/B రాస్తాం. ఇక్కడ కూడా 1/1 ప్లస్ 1 ఇంటూ 2/3. 1 ప్లస్ 1 ఇంటూ 2/3. సో ఇక్కడ ఏమొస్తుంది? 1/1 ప్లస్ 1 ఇంటూ 2/3 అంటే 2/3. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేయాలి మనం. 1 ప్లస్ 2/3ని యాడ్ చేయాలి. 1 ప్లస్ 2/3 ఏమొస్తుంది? 5/3 వస్తుంది. అంటే 1/5/3. మళ్ళీ భిన్నం ఈ రకంగా
1 అట్నే ఉంటుంది. 1 ఇంటూ ఇది రెసిప్రోకల్ అయితే 3/5 అంటే 3/5 ఈజ్ ద ఆన్సర్. ఎక్కడుంది 3/5? 14th బి ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి 1/3 1/2ల మధ్య ఉండే భిన్నం కింది వాటిలో ఏది అంటుండు. మనం సింపుల్గా 1/3 ఒకటి మనకు వచ్చినటువంటి 1/3 1/2 1/2 అంటే ఎంత మనకు 0.5 10 అంటే ఇది 0.5 1/3 అంటే ఎంత 0 పాయింట్ ఇక్కడ 0 వస్తుంది 33 అంటే 0.3 అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ 0.33 వస్తుంది సంథింగ్. ఓకే, వీటి మధ్య ఏముంటుంది 0.4 ఉంటుంది అంతే కదా. 0.4 అంటే 4/10. డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ రిమూవల్ అంటే బై 10 రాస్తాం. ఎంత ఇది మనకు 4/10 అంటే 2/5. 2 2 జా 2 5 జా. సో క్వశ్చన్ నెంబర్ 15కి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఏ మ్యాన్ ట్రావెల్స్ 2/5 ఆఫ్ హిస్ టోటల్ జర్నీ by train, 1/3 by bus, 1/4 by car and remaining 3 kilometers on foot. What is the total distance of his journey? ఇది కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఒక వ్యక్తి తన మొత్తం ప్రయాణంలో 2/5 వంతు రైల్లో, 1/3 వంతు బస్సులో, 1/4 వంతు కారులో ప్రయాణించి మిగిలిన 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు. అతని మొత్తం ప్రయాణ దూరం ఎంత అంటారు. 2/5 పోయిండు ప్లస్ 1/3 పోయిండు, 1/4 కార్లో పోయిండు, మిగిలిన 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళిండు. మిగిలిన 3 కిలోమీటర్లు నడిచిపోయిండు అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది మిగిలిన 3 కిలోమీటర్లు అంటే ఇది ఎంత వస్తుంది మనకి ఇది ఇక్కడ అన్ని మనకు నెంబర్స్ ఎల్సిఎం అన్ని మల్టిప్లై చేసి వస్తుంది. ఎల్సిఎం 4 3 జా 12, 12 5 జా 60. 60 ఎన్ని టైమ్స్ ఇక్కడ 60 ఎన్ని టైమ్స్ చేస్తే వస్తుంది ఫ్రాక్షన్ ఇక్కడ 5కి 12 టైమ్స్ కాబట్టి 2 కూడా 12 టైమ్స్ చేయాలంటే 24/60. ఇది ఎంత వస్తుంది ప్లస్ అంటే ఇక్కడ 24 వస్తుంది ప్లస్ ఇక్కడ 320 జా 20 వస్తుంది, 415 జా 15 వస్తుంది. ఎంత ఇది 44 57 57/60 57/60 వచ్చింది కాబట్టి 59/60 వచ్చింది. సో 59/60 వచ్చింది కాబట్టి సింపుల్గా ఇక్కడ చూడండి మనం జనరల్గా ఆలోచన విధానం 59/60 వచ్చింది. ఇంకెంత దూరం కాలినడకన వెళ్ళిండంటే 1/60 దూరం కాలినడకన వెళ్ళిండు. అది ఎంత 1/60 అనేది 3 కిలోమీటర్లు. మొత్తం 1/60లో ఎన్ని ఉంటాయి ఇందులో 60 ఉంటాయి. 1/60లో ఎన్ని ఉంటాయి ఇందులో ఇది ఒక 1/60 వచ్చింది ఇంకా 59 ఉన్నాయి ఇక్కడ అంటే 1/60 59 1/60 1/60 1/60 మొత్తం 60 వస్తాయి. సో 60 × 3 180. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 59/60 పార్ట్ 2 ప్రయాణంలో రైల్లో బస్సులో కారులో పోయింది ఇదంతా. ఇది ఏమో నడక ద్వారా పోయింది. నడక ద్వారా పోయింది మనకి ఇచ్చిండు 3 అని. సో జనరల్ సొల్యూషన్ ఇట్లుండదు అది మీకు మీరు స్పీడప్ చేయాలి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. జనరల్ సొల్యూషన్ డిఫరెంట్ వేరే ఉంటుంది. సో ఇక్కడ 1/60 3 కిలోమీటర్లు అయినప్పుడు రిమైనింగ్ ఉంటాయి కదా ఇంకా అవన్నీ 59 అంటే ఇంటూ 59 × 3 చేస్తుంది మళ్ళీ 3 కలపాల్సి వస్తుంది కాబట్టి మొత్తం 60 1/60లో ఎన్ని ఉంటాయి ఇంట్లో 60/60లో 60 ఉంటాయి. 60 × 3 చేస్తే సరిపోతుంది 180 కిలోమీటర్స్. చూడండి 17 ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ ఏ అండ్ బి సచ్ దట్ ఏ గెట్స్ 5/8 ఆఫ్ ది హోల్ సమ్. ఇఫ్ ఏ గెట్స్ rupees 1500 మోర్ దెన్ బి వాట్ ఈస్ ద టోటల్ సమ్ ఆఫ్ మనీ. ఇక్కడ కూడా మనం చేయొచ్చు ఆన్సర్ ఏందనేది ఒకసారి చూడండి.
ఏ అనేది 5/8, బి ఎంతో తెలియదు. ఏ వాటా ఎంత వచ్చింది, ఏకి వచ్చిన వాటా 5/8. ఇప్పుడు బి వాటా ఎంత ఈజీగా చెప్పొచ్చు. 5/8 అంటే 3/8 మనం రాసుకోవడమే, సింపుల్. అయితే ఇతన బి కంటే ఏకు ఎంత ఎక్కువ వచ్చింది, 1500 ఎక్కువ వచ్చింది బి కంటే ఏకు. ఇక్కడ బి కంటే ఏకి ఎంత ఎక్కువ ఉంది ఇక్కడ అంటే ఈ 5/8 మనం 3/8 రాయొచ్చు, 2/8 2 భాగాలు రాయొచ్చు, మళ్ళీ 5/8 అవుతుంది. అంటే ఈ 3/8 ఇది ఈక్వల్ ఉంది. ఈ 2/8 ఎంత అయింది మనకు, 2/8 1500 అయింది. 2/8 అంటే 1500, 2/8 అంటే 1/8 1/8. ఒక 1/8లో ఎన్ని అయితే మనకు 750 అవుతాయి, అంతే కదా. ఒక 1/8 ఎన్ని 1/8లు ఉంటాయి, 8 ఉంటాయి. అర్థమైంది కదా, 6000. సింపుల్ చూడండి. ఏకి ఎంత, 5/8. ఏకు వాటా 5/8 పోయినాడు, బీకి ఎంత పోతుంది, 3/8 పోతుంది. మొత్తం 1 కావాలి కదా. సో 5/8ని మనం ఏం చేసినాం, 3/8 2/8 చేసినాం. ఈ 3/8 3/8 ఈక్వల్ ఎక్కువ వచ్చింది ఎంత, 2/8. 2/8 వాటా ఎంత ఉంది, 1500. 2/8 1500 అయినప్పుడు 1/8 ఎంత ఉంటుంది, 750. 1/8లో ఎన్ని ఉంటాయి ఇందులో మొత్తం, 8 ఉంటాయి, ఇంటూ 8. నెగిటివ్ 2/8లు కూడా ఇంకా నెక్స్ట్ ఉంటే 4 తీసుకుంటాం, 4 ఉంటాయి. ఈడొక 2/8, ఈడొక 2/8, ఇంకో ఇక్కడ ఒక 1 ఇక్కడ ఒక 1 మిగులుతుంది కాబట్టి 2/8, ఇది ఒక 2/4 ఉంటాయి. 1500 ఇంటూ 4 చేసినా వచ్చేస్తుంది మనకు ఆన్సర్. చూడండి ఇక్కడ ద ఫ్రాక్షన్ 7/4 లైస్ బిట్వీన్ విచ్ 2 కాన్సిక్యూటివ్ హోల్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్. 7/4 అనే భిన్నం సంఖ్య రేఖపై ఏ రెండు పూర్ణ సంఖ్యల మధ్య ఉంటుంది. 7/4 ఎంత వస్తుందో ఫస్ట్ మనం డివిజన్ చేద్దాం. 4 1 జా 4, 3 అంటే దీన్ని ఏం రాయొచ్చు, 4 1/3, 4 1/3. సారీ, 4 1/3 కాదు, ఇక్కడ మనం భాగఫలం ఫస్ట్ రాస్తాం. 1 3/4, సారీ 1 3/4. సో 1 3/4 అనేది వెయిట్ మధ్యన ఉంటుంది, మరి 1 2 మధ్యన ఉంటుంది అంతే. ఇది 1 కంటే ఎక్కువ ఉంది, 2 కంటే తక్కువ ఉంది, కాబట్టి దేని మధ్యన ఉంటుంది, 1 2 మధ్యన ఉంటుంది. బి ఇస్ ద రైట్ ఆన్సర్. లవం దాని హారం కంటే ఖచ్చితంగా తక్కువగా ఉన్న భిన్నాన్ని ఏమంటారు. ఏ ఫ్రాక్షన్ whose numerator is strictly less than its denominator is known as. ఇది అందరికీ తెలిసిందే. మరి ఏమంటాం దాన్ని, క్రమభిన్నం అంటాం. లవం హారం కంటే ఖచ్చితంగా తక్కువ ఉంటుంది క్రమభిన్నంలో. అంటే 3/5 క్రమభిన్నం, 4/7 క్రమభిన్నం, ఇవన్నీ భిన్నాలు, క్రమభిన్నాలు రాస్తాం. వీటిని రెసిప్రోకల్ రాస్తే అపక్రమం వస్తుంది, 5/3 7/4. మరి ఈక్వల్ వస్తే 5/5 వచ్చిన అపక్రమ భిన్నమే. 2 ఈక్వల్ వచ్చినట్టే 1 అనేది అపక్రమ భిన్నమే. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ ఫ్రాక్షన్. సో 1 అనేది అపక్రమ భిన్నమే. 1 కంటే తక్కువ ఉన్నాయన్నీ క్రమ భిన్నాలు, 1కి ఈక్వల్ 1 కంటే ఎక్కువ ఉన్నాయన్నీ అపక్రమ భిన్నాలు. అపక్రమ భిన్నాలకు మరొక రూపమే మిశ్రమ భిన్నం. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ క్వశ్చన్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి. టెట్కి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మ్యాథమెటిక్స్ వచ్చే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చాలా వీడియోస్ ఉన్నాయి, అన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారికి కూడా తెలియజేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా కావాలంటే టాపిక్స్, నెక్స్ట్ డిఎస్సి టాపిక్స్ కూడా కంటిన్యూ అవుతాయి. చూడండి ఇక్కడ ఒక పైపు ఒక గంటలో ట్యాంకులో 1/4 వంతు నింపుతుంది. పైపు బి అదే ట్యాంకులో ఒక గంటలో 1/5 వంతు నింపుతుంది. రెండు పైపులను ఒకేసారి తెరిస్తే
2 గంటల్లో ఆ ట్యాంక్‌లో ఎంత భాగం నిండుతుంది అంటుండు. చూడండి ఇక్కడ ఇట్లాంటి క్వెషన్స్ చాలా కన్‌ఫ్యూజ్ అయితుంటారు. ఏ ఒక గంట ట్యాంకులో 1/4 వంతు నింపుతుంది. ఏ అనేది 1 అవర్. 1 అవర్‌లో ఎంత 1/4 సింపుల్‌గా రాసుకోవడమే. బి అనేది కూడా 1 అవర్‌లో సేమ్ ట్యాంక్. అదే ట్యాంక్. 1 అవర్‌లో 1/5. 1 అవర్‌లో 1/5 నింపుతుంది. సో, ఈ 2 కలిస్తే 1 అవర్‌లో ఎంత నింపుతాయి ట్యాంక్‌ని అనేది చూద్దాం. 1 అవర్‌లో 2 కలవాలి కాబట్టి 1/4 ప్లస్ 1/5 చేస్తాం. తెలుసు మనకు ఎల్సిఎం రెండింటిని మల్టిప్లై చేసేయడమే 4 ఇంటూ 5. ఈ 5 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. 5 ఇంటూ 1 అంటే 5 ప్లస్ 4 ఇంటూ 1 అంటే 4 అంటే 9/20. 9/20. సో ఇది ఎందులో ఇది 9/20 ఆన్సర్ ఉంది. ఇది ఆ 9/20 కాదు. మీరు సడన్గా 9/20 పెట్టొద్దు. ఇది 1 గంటలో 1 అవర్లో ఇంత నిండుతుంది. మనకి ఎన్ని కావాలి? 2 అవర్స్ కావాలి. 2 అవర్స్ అని ఇచ్చిండు ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2 అవర్స్ అంటే ఇంటూ 2. 2 ఇంటూ 9/20. 2 1 జా 2 10 జా. సో 9/10 is the right answer. సో B is the right answer then. సో ఈ వీడియోలో మీకు 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.